నేను మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు సొంతగా పండించుకొని పంటని కోసుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటదనో ఒకసారి చూడండి. ఈ ఇక్కడ చూపించు. అది గోంగూరండి. ఇది తోటకూర. ఇది కాకరకాయ పాదు. ఓకే. కాకరకాయ పాదంతా ఏసాం. ఇంక జస్ట్ ఇప్పుడే ఏసాననమాట. ఇంక అదంతా లెగిస్తది. నెక్స్ట్ ఈ బెండకాయలు. ఇది బెండి. ఓకే. కమాన్. అది బెండి. ఓకే. ఇయన్నీ ఓన్‌గా యేసుకొని తింటే బావుంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆజకల్ ఇప్పుడు బయటన కొనుక్కున్న ఆటిల్లో కెమికల్ అదంతా ఎక్కువ మిక్స్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే, మనం ఓన్‌గా చిన్న ప్లేస్ ఉన్నదంటే, ఆ ప్లేస్‌లోని మనం కొద్దిగా కాయగూరలేసుకొని, పండించుకొని తిన్నామంటే, మన ఆరోగ్యం బావుంటది. మనకెంతో బావుంటదని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! మన తోటకూర, గోంగూర ఇవన్నీ ఎంత బావున్నాయనేది. అవి వండుకొని తింటే చాలా బావుంటదనమాట. ఇది కాకరకాయ పాదనమాట. ఇప్పుడు చూడండి తోటకూర అనమాట ఇది. తోటకూర చూడండి ఎంత బాగుందో. ఎర్ర తోటకూర అనమాట ఇది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోటండి మన తోటలో పండిన తోటకూర. ఇది తింటే ఇంకా హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో మనం ఇంట్లో వండుకునేది చూడండి ఎంత బాగున్నదో. చూడండి రెడ్డిష్గా ఎంత బాగున్నదో. ఆ న్యాచురల్ మళ్ళీ దొరకాలంటే మనకి దొరుకుతాయి అనమాట. చూసారా? ఆ ఫ్రై అయిన తర్వాత చూస్తే మనకే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా దీన్ని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అనేది తిన్న వాళ్ళకి తెలుస్తుంది. నాకు మాత్రం తెలిసింది. తిన్నది మాత్రం వీడియో పెట్టలేదు, ఏమనుకోద్దండి. సూపర్, థ్యాంక్ యూ.